హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ అండి. ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మే 29వ తారీఖు మనమైతే 2026 మరియు 2027 సంవత్సరానికి అయితే మిరప తోట వేయడం అయితే జరుగుతుంది కదా. సో కొంతమంది మనకైతే సన్నాల వైపు వెళ్తున్నారు, కొంతమంది లావుల వైపు వెళ్తున్నారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ సంవత్సరం లావులు వేస్తున్నాం, దాంతోపాటు సన్నాలు కూడా వేస్తున్నాం అండి. సో ప్రజెంట్ వచ్చేసి మనమైతే ఈ రోజున మనం ఏదైతే ఫీల్డ్ అయితే చూసామో ఏటు నగర్ కావచ్చు, చెర్ల కావచ్చు, ఇటు భూపాలపల్లి, దాంతోపాటు సిరివెంచ వెళ్ళాం కదా. సో అక్కడ ఫీల్డ్లో చూసిన విధంగా మనకైతే సలార్ వెరైటీ ఏదైతే ఉందో డీసీఎస్ కంపెనీ వాళ్ళ లావు రకాలు 3-4 సెగ్మెంట్ ఆ విత్తనం అయితే చాలా బాగా అయితే వచ్చిందండి. ఒకటి బొబ్బాయి వైరస్ని తట్టుకుంటుంది, అలాగే నల్లిని తట్టుకుని మంచి నాణ్యతమైన దిగుబడి అయితే వస్తుందండి. సో నల్ల రేగడి అయితే సుమారుగా 40 క్వింటాల దిగుబడి అయితే వచ్చే అవకాశం అయితే చాలా అయితే ఉన్నాయి, ఆల్రెడీ వచ్చినాయండి. సో మనమైతే గతంలో వీడియోలో అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఈ రోజున మనం ఏం చేసామంటే ఇదైతే సలార్ ఉంది కదా. సో ప్రజెంట్ మనం అయితే నర్సులో ఉండి ఈ విత్తనం అయితే ఈ రోజున వేయడం అయితే జరుగుతుందండి. సో విత్తనం కూడా అయితే చాలా అయితే బాగుందండి, మీరైతే ఒకసారి వీడియోలో చూసుకోవచ్చు. ఈ విధంగా మనకైతే నర్సులు అయితే వేయడం జరుగుతుంది. సో దీంట్లో అంటే ఏం మిక్స్ చేస్తారు దీంట్లో? పౌడర్ వేస్తే ఇప్పుడు ఇది వైట్ గా ఉంది కదా, ఏం మిక్స్ చేస్తారు దీనికి? పౌడర్ వేసిన గింజలు వేసేటప్పుడు గింజలు అంటే ఈజీగా ఉంటది, జారుతాయి అన్నమాట, ఇట్లా ఈజీగా జారుతుంది. అయితే మీరు రోజుకి ఎన్ని ప్యాకెట్లు వేస్తారు మామూలుగా? రోజుకి 15 ప్యాకెట్లు 20 వేస్తాం ఒక్కొక్కరు. ఇద్దరైతే ఈ రోజు 30 ప్యాకెట్లు వేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాగారం నుంచి వచ్చినాం. ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటది? 30 కిలోమీటర్ల దాకా. 30 కిలోమీటర్ దాకా ఉంటది. సో మనమైతే ఈ రోజు 29వ తారీఖున నారైతే ఇవ్వడం అయితే జరిగింది, అంటే విత్తనాలు అయితే ఇచ్చామండి. సో ప్రజెంట్ వచ్చేసి 3-4 సెగ్మెంట్ మన దగ్గర కొంతమంది రైతులు అయితే తీసుకున్నారు కదా. సో కొంతమంది వచ్చేసి జూన్ 2వ తారీఖు నుంచి మొదటిగా అయితే తొందరగా అయితే పెట్టుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఫస్ట్ లాట్ అయితే వచ్చింది, జూలైలో తోట వేసుకోవాలనే ఉద్దేశంతో ప్రజెంట్ మనమైతే ఈ రోజున ఇవ్వడం అయితే జరిగిందండి. ఒక్కసారి మీరైతే ఈ ట్రైలు పరిచిన తర్వాత కూడా మీకైతే చూపిస్తాను ఎన్ని ట్రైలు వచ్చినాయి మనకైతే 100 గ్రాములకి. అలాగే ఇంకొక 100 గ్రాములు అయితే ఉందండి, ఆ బ్యాచ్ కూడా మీకైతే చూపిస్తా. ఈ రోజు వచ్చేసి మనమైతే ఒక 200 గ్రాములు వచ్చేసి సలారు 344 వెరైటీ ఏదైతే ఉందో ఈ వెరైటీ వచ్చేసి నర్సరీకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ముందుగానే. ఒకవేళ మీరు కూడా ముందుగానే వేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడైతే వర్షం అయితే పడ్డది కాబట్టి వేసుకోవచ్చండి, మంచిగా జర్మినేషన్ అయితే వస్తుంది. ఆల్రెడీ మనమైతే జర్మినేషన్ వీడియో కూడా తీసాం కదా. సో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా ఫర్దర్గా మన సలారు 344 వెరైటీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా. సో దాని ద్వారా మీరైతే పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఒకటి 3-4 సెగ్మెంట్లో రాకుండా ఉండాలంటే ఒకటి బొబ్బాయి వైరస్, అలాగే నల్లి ఒకవేళ రాకపోతే మంచి లాభదాయకంగా దిగుబడి అయితే వస్తుందండి. ఆ విధంగా మీకు రావాలంటే వైరస్ టోలరెంట్గా విత్తనం అయితే తీసుకోవాలి. సో మన సలారు 344 వెరైటీ ఏదైతే ఉందో బొబ్బాయి వైరస్ని రానియదు, అలాగే మనకైతే నల్లిని కూడా చాలా కంట్రోల్ అయితే అవుతుంది. కాబట్టి అంటే తట్టుకునే విధంగా మనకైతే మంచి నాణ్యతమైన దిగుబడి అయితే వస్తుందండి. ఇంకా ఫర్దర్గా మీకు డీటెయిల్స్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు, ఓకేనా. సో ఈ వీడియో కనుక మీ తోటి రైతులైతే షేర్ అయితే చేసి ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.